టఫ్ ఫైట్ మూడింటి మధ్య నడిచేటువంటి అవకాశం ఉంది. రైట్. రామ్మోహన్ గారు మీరేం చెప్తారు? ఎందుకంటే ఆయన మనిషి ఒక దగ్గర మనసు ఒక దగ్గర అన్నట్టుగా ఉంది. బీఆర్ఎస్ కాంగ్రెస్ విషయంలో సిద్ధాంతాలు కానివ్వండి, ఆయన చాలా సందర్భాలు చేసిన వ్యాఖ్యలు కానివ్వండి, దానం నాగేంద్ర విషయంలో. సో పార్టీ ఫిరాయించారు కనుక ఆయన విషయంలో ఎలా ఉండబోతుంది అంటారు ఖైరతాబాద్కు సంబంధించి? అంటే ప్రజలు మూడ్ ఆఫ్ ది నేషన్ అంటారు, మూడ్ ఆఫ్ ది ఓటర్స్. అంటే మన ఖైరతాబాద్ చూసుకుంటే ఒకనాడు రాష్ట్రంలో పెద్ద కాన్స్టిట్యూన్సీ అన్న సుమారు 8 లక్షల మంది ఓటర్లు, అట్లాగే 999 పోలింగ్ బూత్ లో నేను ఒక పార్టీ తరఫున అక్కడ నేను చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ గా పనిచేశాను. అప్పుడు పూర్తిగా కాన్స్టిట్యూన్సీ ప్రతి అడుగు తిరిగిన వాడిని చెప్పాను. రెండోది మల్కాజ్గిరి ఇప్పుడు దేశంలో పెద్ద పార్లమెంట్ నియోజకవర్గం. 2009లో విడిపోయిన తర్వాత వచ్చిన నియోజకవర్గం 2 లక్షల ఓట్లకు పరిమితమైంది. ఇప్పుడు షేర్లింగంపల్లి 4.5 లక్షల ఓట్లతో ఉంది. ఇక్కడికి వస్తే ఖైరతాబాద్ లో దానం నాగేందర్ గారు నైతికంగా ఉన్నప్పుడు ఇదే ప్రజలు ఆదరించలేదు కదా అని ఉంటది. ఉదాహరణకు 2004లో రాజశేఖర రెడ్డి గారు ఎన్నికైనప్పుడు పాపం నిజంగా తెలుగుదేశం పార్టీ నుంచి ఎన్నికయ్యారు. అధికారంలోకి వస్తుంది అనుకోలే కాంగ్రెస్ పార్టీ. అది మార్చుకొని తాను రాజీనామా చేసి మళ్ళీ పోటీ చేశారు. ఇదే ప్రజలు ఆయన తిరస్కరించారు 2004లో. అంటే 6 నెలల లోపల, జస్ట్ 6 నెలల లోపల ఎలక్షన్స్ వచ్చినాయి. తాను తెలుగుదేశం పార్టీలో ఉండి గెలిచి తర్వాత వెంటనే కాంగ్రెస్ పార్టీ మాతృ సంస్థలకు వచ్చా అన్నారు. కానీ ప్రజలు నైతికంగా నిలబడితే గెలిపిలేదు కదా. అందుకని అనైతికంగా ఉంటే బాగుంటుందని ఇప్పుడు నిన్న రేవంత్ రెడ్డి గారు కదా ఈ ఆట ఇట్లాగే ఉంది, నేను ఇదే మాట్లాడతాను అన్నట్టు ఇవాళ ప్రజలు కూడా అట్లే తయారయ్యారు, నాయకులు కూడా అట్లే తయారయ్యారు. ఇక్కడికి వస్తే ఏమంటానంటే పొత్తు పెట్టుకున్నప్పుడు బీజేపీకి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎప్పుడైతే మనకు చింత రామచంద్రరెడ్డి గారు గెలిచినప్పుడు కానీ, లేకుంటే హైదరాబాద్ మొత్తం చూసుకుంటే కూడా మొన్న 2014లో 5 సీట్లు వచ్చిన బీజేపీకి టీడీపీతో పొత్తు పెట్టుకున్నాయి. అట్లాగే మొన్న మళ్ళీ ఇప్పుడు 8 నియోజకవర్గాలు వచ్చినాయి. అంటే దానికి కారణం కూడా రూరల్ లో బీజేపీకి బలం పెరగడం వల్ల. కానీ కాన్స్టిట్యున్సీ ఖైరతాబాద్కి వస్తే ప్రజలు మూడు బీజేపీ ఉన్నది, అక్కడ కాంగ్రెస్ ఉన్నది, ఇప్పుడు బీఆర్ఎస్ ఉన్నది. కనుక సానుభూతి వస్తే మీ రిపోర్టర్ చెప్పినట్టు ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్ రావచ్చు. కానీ 2000 ఇప్పుడు కాదు 2028లో జరిగే ఎన్నికలకు ఇప్పుడే చెప్పలేదు. ఎందుకంటే రాజకీయాలు సోషల్ కెమిస్ట్రీ. ఎన్నడూ కూడా ఇవాళ ఉన్న రేపు ఉన్నది, రేపు ఉన్నది ఎల్లుండి ఉండదు. మొత్తానికి అయితే చూసాం. ఇక మిగతా రిమైనింగ్ 9 నియోజకవర్గాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయి విశ్లేషణ చూద్దాం.